కైకాదేవికి ఇచ్చినట్టి వరంబుల కోసము ఆ యొక్క రామలక్ష్మణులు అరణ్యవాసము పోవుటకు సిద్ధమై వచ్చి ఉన్నవాడు. మాట నిలుపుటకు రాముడు భక్త మహాశివులారా, ఆ యొక్క శ్రీరామచంద్రుడు అరణ్యవాసము పోవుటకు సిద్ధమై ఉన్నాడు కాబట్టి వీరొక్కరు అందరూ అస్తతాలను వేయగలని కోరుచున్నాము. రామ లక్ష్మణు రాముడా అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద భార్య కుమారుడనైన మా యొక్క నామం రామ శ్రీరామచంద్రుడు ఉన్నారు. అయ్యా అయ్యా మీరు లక్ష్మణుడు బంగారు లక్ష్మణుడు మీరేనా? అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నారు
వెళ్తున్నారు కదా? మా యొక్క తండ్రి మాట నిలుపుడకై అయ్యా అయ్యా అరణ్యవాసంకు వెళుతున్నాము. అలాగే తండ్రి, వెంటనే వెళ్ళవచ్చు. ఆ యొక్క అయోధ్య నగరంలో పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడి భార్య అయిన సీతాదేవి వచ్చి ఉన్నదని ఒకసారి మీ హస్త తాళములు వేయగలరు. సీతను వినుడి భూజాత ఎవరు మీరు? మీ యొక్క నామం కింద చెప్పండి కదా. ఆ యొక్క నామాంకితం చెప్పుకోండి. అవును కదా? దశరథ మహారాజు గారి పెద్ద కొడలు అవునా? శ్రీరామచంద్రుని భార్య. ఆహా. ఆ యొక్క నామాంకితమైన సీతాదేవి అని వాడుతున్నారు. అమ్మ సీతామాత మీరే కదమ్మా? మీకు ఇదే ఇవ్వండి. అమ్మ ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా? మా యొక్క భర్త గారి వద్ద అలాగే తల్లి వెళ్ళాం. మహారాజు గారికి ఇచ్చిన మాట కొరకై నేను ఇప్పుడే వనవాసం వేయించున్నవాడును.
నేను వచ్చినంత వరకు సహోదరుడైన లక్ష్మణ భరతుడికి మీరు అందరూ సహకరించగలరు. అన్నయ్య అన్నరాధవా చిన్ననాటి నుండి నీ వెనువెంటనే సంచరించుతున్నవాడు కదా, నా యొక్క మనము ఎరగకుంటివా? నీ వెంటనే నన్ను తీసుకుని వెళ్ళి. సహోదర లక్ష్మణ అలాగే రమ్ము. నేను రేయింబావులు ధ్యానించుచున్నదాను, నన్ను కూడా నీ వెంబడి తీసుకొని వెళ్ళిన. ఓ సఖి సీత, పూలపై పాదములు మోపింకడిని నడికాలనములో నడచుటట్లు చిల్లక పలుకులు విన్న నులికి పడటిని సింహార్భటములో జరుగుటట్లు ఎదరున్న చితమందు భీతిల్ని ఒంటిగా విపులమందుండుటేట్లు అంచులే నుంచి నిన్నిట నుంచి తలచియున్నాగా సంతసమునని అతమామలయడ కదు భక్తి కలిగియు వారికుపచారము చేయవలయు పడతి. ఓ సఖీ సీత, నీవు అంతఃపురంలో పూర్వ కాంతులపై తిరిగిన దానవు. ఆ యొక్క అరణ్యవాసంలో నీవు ఎంతో బాధలు పడుచుండవు. ఇచ్చట ఈ యొక్క అంతఃపురంలో ఉండి అత్త మామలయందు కాబట్టి దానికి ఉపకారం చేయకుండా ఇచ్చటనే ఉండము సఖీ సీత. ఓ ప్రాణేశ్వర,
కత్తి వెంబడి సతీ ఉండును కదా, నన్ను కూడా నీ వెంబడి తీసుకొని వెళ్ళు. ఓ సఖీ సీత, అలాగే రమ్ము. ఓ అయోధ్యాపుర జనులారా, మా తండ్రి గారు మా పినతల్లి అయిన కైకకు ఇచ్చిన మాట ప్రకారము నన్ను వనవాసం పొమ్మని మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేను ఇప్పుడే నా అనుజుడు అయిన నా లక్ష్మణుడితో, నా సతీ అయిన సీతాదేవితో ఇప్పుడే అరణ్యవాసమునకు ఏగువాడను. అయోధ్యాపుర వాసులారా,
మిత్రులారా, నేను ఇప్పుడే నా సతితోని మా తమ్ముడైన లక్ష్మణుతోని వనవాసం ఏగుచున్నవాడును. మా తండ్రి గారి మాట నిలుపుటకై ఇప్పుడు వెలుచున్న వారము. మేము వచ్చినంత వరకు నా యొక్క సహోదరుడైన భరతుడు సత్య రాజ్యముగా పరిపాలించడం, అతని సన్నిధిలో మీరందరూ చల్లగా వర్ధిల్లండి. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సఖీ సీత, ఆ యొక్క గంగా నదిని చూడుము, ఎంత అందముగా ఉన్నదో. అందులో జలమును మనం స్నానములాడి తక్షణమే మన ప్రయాణం కొనసాగించడం. అదులోనే అన్నయ్య. ఘనమైన ఈ గంగా నది
సఖీ సీత ఈ యొక్క గంగా నదిని చూడము ఎంత అందముగా ఉన్నదో. ఆ యొక్క దేవతలకు కూడా ఈ యొక్క గంగా నది చాలా ఎంతో పవిత్రంగా ఉపయోగపడుతుంది. కొద్దిసేపు స్నానం ఆచరించి మనం తక్షణమే మన ప్రయాణం కొనసాగించదము. మహర్షులారా, ఆ యొక్క శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినందున ఆ భరతుడు కైకాదేవి మాటలు ఆలకించగా అతని జాడలో వెడలోకై ఆ యొక్క భరత మహారాజు వచ్చి ఉన్నారని ఒకసారి మీరందరూ హస్తతాళములు వేయగలరు. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? దశరథ మహారాజు గారి కొడుకు మీరు భరతుడు. ఇప్పుడు మీరు అండజాడాన్ని వెళ్తున్నారు. అయ్యా, మీ అన్నయ్య దశరథ మీ అన్నయ్య రామచంద్రుడి దగ్గరికి వెళ్తున్నారు అంతే కదా? అలాగే Thank you.
మా అన్నయ్య నేను కూడా మా అత్తగారికి ఏటికి నాకి ప్రభుత్వము శ్రీరామచంద్రుడెటు మోయను Bye.
రామచంద్ర ఈ అనంతరం అంతా వెతుకున్నాను నాకు ఎక్కడ కనబడుతున్నావు కదా. ఓహో అన్నయ్య ఇంకొక నది తీరమ్మా ఇట్లాంటి తీసుకుంటున్నావా సోదరా భర్త నువ్వు ఎందుకు వచ్చినావు మాతో తెలుపు. మా నాయన గారు నీ నామ తలంపు గతించాను పదని మన పురం. ఓ నాయన గారు తండ్రి జనక నన్ను మరచియుంటివా తండ్రి ఆజ్ఞను శిరము దాల్చి వచ్చి ప్రతి నెరవేర్చుకొని మరలపురము కరిగి చిరములే నేను తండ్రికి ఇచ్చిన మాట కోసమై ఈ యొక్క 14 సంవత్సరాలు వనవాసము పూర్తి చేసుకొని నేను మరలే తిరిగి వచ్చేదాను. అప్పుడు అరణ్యం పూర్తి అరణ్యవాసం పూర్తి కానిది నేను మళ్ళీ పురంలోకి తిరిగి రాలేను సహోదర భర్త. నేను వచ్చినంత వరకు నీవే అయోధ్యపురి పట్టణమును సత్యరాజ్యముగా పరిపాలించు. కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద దోషం ఏమున్నది మీతో పోగలిగిన ప్రయత్నం లేదు కదా. నేను అట్లయినా ఒక ఉపాయం చెప్పేదాను విను. నీవు మంది గ్రామంలో నివసించుకుంటూ ఆ యొక్క అయోధ్యపురి పట్టణం సత్య రాజ్యంగా పరిపాలించుము.
నేను వచ్చినంత వరకు ఇదిగో నా పాదుకలు ఇస్తున్నాను. వీటిని అభిషేకం గావించి వీటిని చెంత ఉంచుకోను. పీఠం పైన అభిషేకించి మందిర గ్రామంలో నివసించుకుంటూ అత్యంత వరకు సత్యరాజ్యం పరిపాలించారు. చల్లగా పడుతుంది. దొరికాను దొరికాను నేటికి దొరికాను 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 నేటికి దొరికాను 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 నేటికి దొరికాను 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 నేటికి దొరికాను ఆమాని దర్శనము ఆమాని దర్శనము ఆమాని దర్శనము పదివారమున పలుకాలే సర్వమిచ్చను హరిచంద్రపతి పలికి బొంకుట మహాకల్షమంసును కదా పాతాళమునకి శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయి ఆ యొక్క భర్తుని ఆజ్ఞ మేరకు అతని యొక్క పాదుకముల నుంచి సత్యరాజ్యము పరిపాలించుమని అతని పాదుకములను నొసంగి ఉన్నవాడు. అతడు ఆ యొక్క అయోధ్యపురములోన అతని పాదుకములను దివాసనము పైన నుంచి అతనికి పట్టాభిషేకము కావించుచున్నబడుతున్నది. కావున అందరూ దయచేసి ఒకసారి హస్తతాళములు వేయగలరు. చతుర్భుజం ధ్యాయోతు ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదంతాలంబోదరా ఉపాస్మహే. చరితాయంతో
మహాశివులారా, రామలక్ష్మణులు సేద తీరి గంగా నది తీరమున ఉన్నందున వారిని గంగా నది దాటించుట కొరకు వారు వేచి ఉన్నారు కాబట్టి వారిని ఆ యొక్క శివుడు అనేవాడు ఆ నదిని దాటించడం కొరకు ఇప్పుడే గంగా నది తీరం నుంచి వచ్చుతున్నవాడు. రాజా రామచంద్ర మహారాజ్ పలుకవేమి రామయ్య ఇప్పుడే వచ్చి ఉన్నారని ఒకసారి మీ హస్త తాళములు వేయగలరు. మా సందర్భంలో వచ్చి Oh,
నా సడ్డకుడు గుర్తుకొచ్చింది లచ్చిగాడే నా సడ్డకుడు నా తమ్ముడు నా పెండ్రానికి మరిది నాకేమైందా లచ్చిగాడే ఈయన కాదు నా సడ్డ ఈయన అట్లున్నారంటారు ఆయన బాధలు చెప్పతారా కాదు పెళ్ళాం చేతిలే నల్లే తీరా లచ్చన్ను ఆయన ఏడుపు బతి ఉండకపోయా ఆయన బాధ నాకు చెప్పుకొని ఏడుస్తా అంటే నీకు కూడా దుఃఖం వచ్చేది నాకు దుఃఖం వచ్చు ఈయన చూస్తాంటే అట్లే అనిపిస్తాడు అంతేనా కొంచెం ఏజ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ బాలముడతారు కావచ్చు ఆ బొచ్చనే నడిచి అదిగా తెల్లకల వేసుకున్నట్టు ఎప్పుడు చూసినా షర్ట్ ఉండదు అయితే అయ్యా ఎవరు నువ్వు రంగారావులా దిమ్మలు పట్టుకునే తెస్తావాళ్ళం దిమ్మలు పడతారా మీరు దేంతో పడతారు అందులో ఓలా ఉన్నది మాకు ఒకసారి మీ దిప్పి ముంగట వాడేలా మీ దిప్పి మనం చేప విన్నప్పుడు వారేస్తాం అతిగా ఇక్కడ వారేస్తాం అక్కడ వారేస్తాం అక్కడ నీళ్ళలో వారేస్తాం నీకు ఎన్ని చేపలు కావాలో చెప్పు తెచ్చిస్తాం ఒకసారి నువ్వు వెళ్ళి నువ్వు ఎట్లేస్తావు నీళ్ళు లేవు కదా ఇక్కడ నీళ్ళు లేవు కదా వేస్తాం కదా అంతేనా మరి సరే ఇప్పుడు ఎటు పోతాను ఎటు వచ్చినావు ఏంది కదా చేపలు అమ్మడానికి చేపలు పట్టి నా భార్య అమ్మడానికి అయితే ఇంకా రాలేదు ఇప్పుడు నీ వలలు ఎంత పడతాయి చేపలు ఇంతైనా పడతాయి గింతయి పడతాయా గింతయి పడతాయా గింతయి పడతాయా చేపలు కట్టుంటాయా అక్కడ దూరం నీకేం చేప కావాలి చెప్పు గింతయి పడతాయి కాబట్టి పడతాయి 5 కిలోలు కూడా పడతాయి పడతాయా మీరు ఎన్ని కిలోలు వాలా వాలా వాలే చేప పావుకీలు ఉంటుంది మంచి బతి బురదలకు పోయిన కొద్ది బాగా దొరుకుతాయి అయ్యా అయితే ఇప్పుడు ఎటో పోతాడు మీ బుద్ధి కోసం పోతాను అంతే కదా పిలువు మరి డాక్టర్ బాబా వచ్చిండురా సంగతి చెప్తారా చిన్నరోజు పెద్దలే కానీ ఇంతమంది ఇద్దరు కావే ఏం మంది ఉన్నది అనుకుని రావాలంటే పాట వేయాలంటే ఏం కాదు బట్ ఆరా అంటే హౌస్ ఎక్కువ చిన్నతోనే పెట్టుకొని నావే ఏం కాదు బాడుకోవాలి ఒకసారి బాగా దొంగ పాడుకోవాలి పెద్ద బాబు మరి అదే పోతావే చేపలు అక్కడ చేపలమ్మ చేపలమ్మ ఉన్నమ్మ మంచిది
ఎట్లనైనా మంచిదే ఇక నాకు కావాలి 3 మందాలు ఇస్తాము అత్తవా వీళ్ళు ఓన్ బిజినెస్ చేసుకుని రారయ్యా వీళ్ళు కూలికి రారా కూలికి వచ్చేటోళ్ళు జిమ్మలు అమ్మేటోళ్ళు కూలికి వస్తారా మేము వస్తుంది కావచ్చు అని అడిగినట్టు మీ ఆశ పెద్దగానే ఉన్నాయి ఇప్పుడు ఏంటి నువ్వు చేపలు అమ్ముతావా సరే పట్టుకో ఏమేమి ఉన్నాయమ్మా చేపలు కొరమట్టలు ఉన్నాయా కొరమట్టలు తీసుకుంటావా ఒకసారి లేపు చూపు లేదు చూపలేదు లోపల ఆగుతాను లేపు చూపేటట్లేదా ఏమేమి చేపలు ఉన్నాయి కొరమట్టలు ఉన్నాయి కొంచెం ముసుగు ఇట్లా ఆగాయి బాణంతో ఉన్నాయా లేదా చూస్తా బాణంతోనే ఉన్నాయి ఒకసారి నీ దాంట్లో పెట్టి చూస్తానమ్మా కాదంటే నేను పెట్టినాయి కదమ్మా కాదమ్మా గంపల చేపలు మానవ చోటు ఉన్నాయా లేవా అనేది ఒకసారి చేయి పెట్టి చూస్తా మానవతో ఉన్నాయా లేవా చూస్తానమ్మా అందరికి అధికారం ఉండదు కదా సరే అందరికీ ఉంటుంది అధికారం సరే దూరం నుంచి చదువుతా ఒకసారి ఇలా పద్ధతి నేను చూడలేను కదా నేను కొంటానమ్మా నేను నీసు కూర్చోని నీసు ముక్తో నేను కొనేటోనే నీ ముఖం చూస్తే ఖచ్చితంగా కొంటా ఒకసారి చూపెట్టు చూపెట్టలేను పైసలు చూపెట్టాలి మంతులు ఇంతకు ముందు పైసలు అయితే నేనిస్తే నువ్వు కొట్టవా? అయ్యా నీకేమో తినబుద్ధి అయితే అది నేనిస్తే కొట్టేట ఇప్పుడేమో నేనిస్తే ఈ పావుడాలు ఇస్తే చేయలేటట్లేదు ఆ పైసలు ఇస్తే ఇది నీకు ఇంత అవసరం అయితే ఈ అమ్మ ఆ సరళ ఆ పాపడాల కూడా ఇస్తుంది ఇస్తారా ఇస్తుంది సరే నా లొట్టరికి పెడితే నా లొట్ట అది అంతా ఓల్న్నది నీ లోట సూపుకే ఇట్టుంటది అయ్యా లోపలంతా వేరే నేను అట్టిదే దగ్గరికి రా సమయం బాగా ఇస్తారు ఇదో వచ్చింది ఫోటోగా తమ్ముడు ఓ బ్రో హాయ్ బ్రో గ్లాడ్ టు మీట్ యు చేపలు ఎక్కడ ఉండవు పొలం ఏడో వచ్చే అమ్మ పువ్వులు వచ్చే అమ్మో అంటే అమ్మలేదు కూడా మనుషుడు వాడే ఓరి బా రబోకు రబోకు రావో రోరి బావా 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 రబోకు రాని పూయేటి కిసు కాగి రబోకు రాని పూయేటి కిసు కాగి రబోకు రాని పూయేటి కిసు కాగి రబోకు రాని బావా నువ్వు ఎందుకు కొరుతావు నేను చేపలం పోతే నాకు పోయి పొద్దు పోయింది వాళ్ళు కోసుకోవా దీనికే కొరుతానవా బాగా వరుతాను సాయం అగో ఏమంటారు అందరు కలిసి వాగమన్న అక్కడ ఆకుంటే షాపులు వచ్చినప్పుడు అట్టిగానే అమ్ముతాయా ఆకలి అయితే అనుకొని తినాలి కూరగాయల కాకలు అయితే పాలు ఇవ్వాలి నువ్వే కాదమ్మా బర్రె పాలు అన్నీ ఉంటాయి డబ్బా అన్నీ ఉంటాయి కలిపి పెట్టాలి ఎట్లయితుంది లేకపోతే సంసారం నిల్లదీస్తాను పాపం
ఓ సరళ ఎంత పిలువాలి పిలిచి గుండెకాయ అంత ఎండిపోయింది. గుండెకాయ ఎండిపోయింది లేదు బువ్వ లేదు పోరాడు బట్టే ఇంకేమో మనిషి చూడకుండా పొద్దున చెప్తారు తెల్లారి చెప్తారు. ఇంజలేడ తెచ్చి పెడుతురా బావా ఇంతకు ఏం లేవా నువ్వు గంజి నీళ్ళతో పడుతుంది నేను ఏదంత ఎదురా బావా దాకా పోయి పళ్ళు బాగా తాగచ్చి బావాట నేర్చుకో నీ దిమ్మలు పడితే అటు అమ్ముకొని కళ్ళు తాగుతుంది ఇంతకేం లేదా నేను ఏం తెచ్చుకోడురా మనకు అన్ని తెచ్చి నీకయ్యేవాడు కాదు. నేను అమ్మపోతాను నా దగ్గర రూపాయలు పాపం పొలానికి తాగనే రాదు ఇక ఒళ్ళంతా కంపొస్తుంది ఆడుగా నా దాకా నచ్చినావా మాటలు సరళ మీరు సరళ ఎందుకే ఈ పెడతాను నీకు అటిజాపలు తెచ్చి ఉట్టి మీద పెడితే నీ తోడబుల్లి తమ్ముడా తెలిసి ఒక కూలి పెట్టాను. నాకెప్పుడు కూలి పెడతాను నేను ఎరగకుండా మాట్లాడకురా బావా కండలాల పాసు కండాలంతా పూసు పన్నాల పాసు ఒళ్ళంతా కంపు సినిమాలు పట్టుతూ ఉంటాయి కదా కంపు రాకుండా ఎట్లా వస్తుంది? చెడరు నువ్వు నాకు అదురా బావా ఏమదు అత్తమ్మా ఇసంటోళ్ళు నిడిచిపెట్టి అవగారింటికి పోదాం ఆధార్ కార్డు పట్టుకున్నా సార్ ఫ్రీ బస్
ఒక్కసారి రాసుకుని బస్సు పోతుంది నా పేరు నీకు ఎవరు రాదు చెప్పు ఈ పాత చింతపండు అయితే ముందా కొడుకాని ఒక్కడిరే ఉన్నావా పోషాలు నువ్వు ఒక్కని ఏమన్నావా ఎటువంటి దూరం ఉన్నారు చూడు ఇక్కడ అందరూ వాళ్ళే అయ్యా ఎప్పటి కారారా అంటే చూడదా సంసారం ఫిక్స్ పెట్టి ఏం చేస్తాపా సక్కులు నాకు అన్ని శాస్త్రం నాకు మంచి అక్క చెప్తాను కానీ దానికి సమాధానం చెప్తాను మరి నీకు ఆట ఎక్కడ అది బుగ్గ మీద బిడ్డ కట్టేతో వస్తాడా అన్ని చిలుకలకు చెత్తాదయ్యా చిలుకలకు చక్కరే బాగుంటే అలా ఒక చిలుకకి కాటేసింది దీనికి కూడా నీకు అనుమానం ఎలా పోషాలు సంసారానికి సాధన రైకెట్ట వరకు ఒంగనే పట్టింది 3500 పెట్టి మొగ్గ మార్కెట్ కుట్టితే 3500 6500 ఉన్నది మొగ్గం వరకు వచ్చి అన్ని మొగ్గలే పెట్టించి అమ్మ ఇంటికి సీపురుకునే పోతే సిగురు గట్టలు ఇంటికాడ లేవు కానీ మా చిన్నమ్మ ఇంటికి నేను సిగురు కట్టకపోతే ఆ చింత చిల్లా కింది కొండి ఇక్కడ తాగితే చినిగిపోయింది దానికి నీకు అనుమానమేనా పోయిరాలు రోతా నువ్వు నాకు
గుబ్బెత్తలేదండి అన్నిటికి కట్టె పెట్టకు నీ చెయ్యమని మాటి ఇంటికి కొబ్బరికాయ కొరికే మాటి ఇంటికి కొబ్బరికాయ కొరికే మాటి ఇంటికి కొబ్బరికాయ కొరికే మాటి ఇంటికి కొబ్బరికాయ కొరికే కట్టేడు కాకచ్చి తగిలింది కోటాలు కట్టేడు కాకచ్చి తగిలింది కోటాలు కట్టేడు కాకచ్చి తగిలింది దాని ముఖం మీద ఖర్చు పేస్తూ చూడకుంటే నేను గట్టిగా రాని ఇక సపరేట్గా ఇంటికి పోదాంపా మా ఇంటికే కాదు వాళ్ళ అమ్మగారి ఇంటికే తీసుకోపో అందరి ఇంటికా అయ్యా చదువు చెప్పేమో సరళ ఎవరు ఉన్నారు ఇంకొక ఇద్దరు కలిసి ఉండాలి పెద్ద మొగలైతే వాళ్ళ దగ్గరికి పోయి పలకరించుదాం పలకరించాల దోమ మనం బాగున్నారా మీరెవరు ఇక్కడ అయోధ్యాపురము మాది అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడనైన నా యొక్క నామము శ్రీరామచంద్రుడు ఈమె నా సతీమణి సీతాదేవి అతడు నా సహోదరుడు లక్ష్మణుడు కావున మా తండ్రి ఆజ్ఞచే మేము ఇక్కడ వనవాసంలోకి వచ్చినాము రామ శ్రీ రఘురామ దర్శనంలో మేము దానిలో చల్లగా మధ్యలో మంచి వాడవు గూడ మమ్మల్ని ఈ యొక్క నదిని దాటించును. ఓ రాఘవ రాఘవేంద్ర, ఈ రోజు ఇక్కడ ఉండి మా ఇంటిలో పండుగని తెల్లారి దాటిస్తాము పొద్దున. ఓ నీ కోరిక మేరకు ఈ రోజు మీ ఇంటి వద్ద ఉండి మరనాడు హృదయం నుండి వెళ్ళిపోయేది. రామచంద్ర మహారాజ్ కి ఈ రోజు ఆ యొక్క గృహిణి ఆజ్ఞ మేరకు రామలక్ష్మణ సీత సమేతముగా ఆ గృహిణి ఇంట ఈ రోజు గడిపి తెల్లవారు సమయముననే ఆ యొక్క గంగా నదిని ఏ విధముగా ఆ యొక్క గృహుడు దాటించుచున్నాడు చూడండి.
మా ఇంటికి వెళ్ళిపోదాము. సరే వెళ్ళము. సఖీ సీత, ఆ యొక్క ఆత్రిమాముని ఆశ్రమము దాటి వచ్చినాము కదా, మనం ఈ యొక్క పంచవాటి తీరమున సహోదరుల ఇప్పుడే పర్మశాల కూడా నిర్మాణం చేయవలను. అటులోనే అన్నయ్య. రామ రామ పారం రామ నేను పర్ణశాల నిర్మించకపోగా అపశకనములు ఎదురయ్యి ఉన్నాయి కదా. ఓహో అన్నయ్య, నేను పర్ణశాల వెళ్ళేటప్పుడు నాకు కొన్ని అపశకనములు కలిగినవి. సహోదర లక్ష్మణ, నేను శ్రీరామచంద్రుడు చెబుతున్నాను. అన్నయ్య వినుమా ఒక ఈ విధంగా అపశకునం అనిపించినది కాబట్టి మనం పర్ణశాల వేరే జాగాలో నిర్మించుదాం అన్నయ్య.
మహోదర లక్ష్మణ అన్నయ్య నేను శ్రీరామచంద్రుడిని చెప్పుచున్నవాడు. నీవు తక్షణమే వెళ్ళి పర్ణశాల గావించును. మనకు ఎలాంటి భయం లేదు. సరే అన్నయ్య, నువ్వు అనుమతిలోనే నిర్మించేదను.